Hello everyone, welcome back to my channel Maths by SP and this is Sarojini Prasad. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం స్పీడ్ మ్యాథ్స్ లో భాగంగా ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో లెట్ us start the video. Hello my dear students, let us start. So సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ పార్ట్ 1 లో చెప్పుకున్నట్టు ఇక్కడ కూడా మనకి 3 కేసెస్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ కేస్ ఏంటి అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్. ఓకే, సో ఈ కేసులో మనకి ఫార్ములా ఏంటమ్మా, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఓకే, అమ్మ బాబా ఏంటి ఎంత పెద్ద ఫార్ములా అనుకుంటున్నారా? డోంట్ వరీ, ఫార్ములా గుర్తు పెట్టుకోండి, బట్ ప్రాబ్లం చేసినప్పుడు ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలన్నది నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం n అన్నది ఏంటో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో n అన్నది మనకి ఇక్కడ 10 కదమ్మా. సో n ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా మనకి ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే 10 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 11 ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ దీస్ టూ. 10 ప్లస్ 11 ఎంత? 21. ఓకే, నౌ డివైడెడ్ బై 6. సో ఏమవుతుంది ఇప్పుడు మనకి 2 3s are 6, 2 5s are 10. సో 3 1s are 3, 3 7s are 21. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 5s are ఎంతమ్మా? 35 ఇంటూ 11. ఇంటూ 11 అంటే మనకి ట్రిక్ తెలుసు కదమ్మా, ఏంటది? 3 5 నోట్ చేసుకోవాలి. మిడిల్ నెంబర్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ దీస్ టూ అంటే 8. ఓకే, సో 385 విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? సో n వాల్యూ నోట్ చేసుకుందాం. 26 కదా. సో ఏం చేయమని చెప్పాను? 26 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 27 ఇంటూ సమ్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందమ్మా? 25 25 50 and 3 అంటే 53. ఓకే, నౌ డివైడెడ్ బై 6. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 3 2s are 6, 3 9s are 27. నెక్స్ట్ 2 1s are 2, 2 13s. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 13 ఇంటూ 9 ఇంటూ 53. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ దట్ వన్ ఈస్ 6201. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ కేస్. ఈ కేసు చూసారమ్మా, డిఫరెంట్ గా రాశాను. ఈవెన్ అండ్ ఆల్సో ఆడ్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లో కాన్సిక్యూటివ్ నంబర్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. ఈవెన్ ఆడ్ అన్నవి డిఫరెంట్ కేసెస్ కాదు. సో ఈవెన్ కేసు ఏమో ఈ ఫామ్ లో ఉంటుంది, ఆడ్ కేసు ఏమో ఈ ఫామ్ లో ఉంటుంది. సో ఈ బోత్ ఈవెన్ అండ్ ఆడ్ కేసెస్ లో కూడా మనం యూజ్ చేసే ఫార్ములా ఏదైతే ఉందో అది మాత్రం ఇదే అవుతుంది. అదేంటమ్మా? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2/6. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఓకే ఓకే, సో ఈ కేసులో మన ఫార్ములా తెలుసు కదా. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ ఫార్ములా. సో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో n వాల్యూ ఎంత ఇక్కడ మనకి? 20. ఓకే, సో ఫార్ములా ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే 20 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 21 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 22. ఓకే, బై 6. సో లెట్ us cancel here. 2 3s are 6, 2 10s are 20. Now 3 1s are 3, 3 7s are 21. Okay, so that is equals to 22 into 70. Okay, so 7 2s 14, 7 2s 14 plus 1 15 and 0. So the value of this one is 1540. Okay, I think this is clear. Now we'll see this sum. ఇక్కడ మనకి n వాల్యూ ఎంతమ్మా? 30 కదా. సో ఏం చేయాలి? 30 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 31 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 32 బై 6. Okay, so again let us cancel. 3 2s are 6, 3 10s are 30. Okay, now 2 1s are 2, 16s. So that is equals to 31 into 160. Okay, 31 into 160 gives us 4960. Okay, this is our answer. So this is our answer. I think it is clear. Now we'll see the odd numbers. సో ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ కదమ్మా. సో ఆడ్ నెంబర్స్ అయినా కూడా మనకి సేమ్ ఫార్ములా అప్లై అవుతుందని చెప్పాను కదా. సో సేమ్ ఈవెన్ కి ఎలా ప్రొసీడ్ అయ్యామో ఆర్డ్ కూడా అదే విధంగా ప్రొసీడ్ అవ్వాలి. సో n వాల్యూ ఇక్కడ మనకి 11 కాబట్టి 11 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 12 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 13 డివైడెడ్ బై 6. ఓకే, సో 6 1s are 6, 6 2s are 12. గివ్స్ us 26 ఇంటూ 11. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు ట్రిక్ అప్లై చేయండి. ఏమవుతుంది? 2 6 నోట్ చేసుకోవాలి. 2 plus 6 how much? 8. ఓకే, దిస్ ఈస్ అ ట్రిక్ ఫర్ ఎనీ నెంబర్ ఇంటూ 11. సో ఈ విధంగా ట్రిక్ అప్లై చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దామా. ఈ ప్రాబ్లం లో ఏం చేయాలి? 23 n కాబట్టి 23 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 24 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 25 డివైడెడ్ 6. ఓకే, 6 1s are 6, 6 4s are 24.
So that is equals to 23 into 100. That is 2300 is our answer. I think it is clear. So ఈ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయండి, మీ ఆన్సర్స్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.